నిజామాబాద్లో 30.250 కిలోల గంజాయి పట్టెవేత మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తున్నారు. 30.250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అధికారులు అదుపులో తీసుకున్నట్లుగా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. సోమవారం ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ స్వప్న ఆధ్వర్యంలో నగరంలోని గంజ్ ప్రాంతంలో దాడి చేసి మహమ్మద్ ఆయిబ్ ను పట్టుకున్నట్లుగా చెప్పారు. అతని వద్ద నుంచి ఈ గంజాయి స్వాధీనం చేసుకున్నట్లుగా తెలియజేశారు. నిన్న వచ్చినటువంటి సమాచారం నమ్మదగిన సమాచారం మేరకు మా యొక్క సిబ్బంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అండ్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇన్ఛార్జి స్వప్న, అదేవిధంగా రామ్కుమార్ సబ్ ఇన్స్పెక్టర్, మిగతా సిబ్బంది లోకల్లో గంజి ప్రాంతంలో ఆయుబ్ అనే వ్యక్తిని ఆయుబ్ అనే వ్యక్తిని సోదా చేయగా 250 గ్రాముల గాంజా లభించింది. అతన్ని విచారించగా తనకి నాందేడ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఫారూక్ కురేష్ అనే వ్యక్తి గాంజానిచ్చి కారులో వెళ్తుందని చెప్పడం ద్వారా మా వాళ్ళు వెంబడించి ఆ కారుని కూడా పట్టుకోవడం జరిగింది. ఆ కారుకి 2 ఎస్కార్ట్ వెహికల్స్ బైక్స్ కూడా 2 వ్యక్తులు కూడా వాళ్ళని కూడా ఆపివేసి తనిఖీ చేయడంతో కారులో 30 కేజీల గంజాని స్వాధీనం చేసుకున్నాం. వాళ్ళందరూ కూడా నాందేడ్ చెందినటువంటి వ్యక్తులు. మొత్తం 30 కేజీలు, ఇవి 250 గ్రాములు, 30 కేజీలు 250 గ్రాములు సీజ్ చేసుకొని నాందేడ్ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పర్టికులర్గా ఈ ర్యాకెట్ వెనక ఉన్నటువంటి వ్యక్తి ఫారూక్ కురేషి అనే వ్యక్తి, అతనే కారు కూడా అతనిదే. అతను తన యొక్క సిబ్బందితో అతని యొక్క అనుచరులతోని ఈ యొక్క దందా నిర్వహిస్తుండు. నాందేడ్లో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి నాందేడ్ తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ చుట్టుపక్కల ప్రాంతాల జిల్లాలకి ఏదైతే నిజామాబాదు, అదేవిధంగా కామారెడ్డి, కరీంనగర్, మెదక్ ఈ జిల్లాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా మాకు తెలిసింది. వాళ్ళ నలుగురు కూడా అరెస్ట్ చేసినాం. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి మేము కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. 30 కేజీల 250 గ్రాములు వెహికల్, ఒక కారు, 2 బైకులు మీకు కనిపిస్తున్నాయి. కారు వచ్చేసి స్విఫ్ట్ డిజైర్, బైకులు వచ్చేసి ఒకటి పల్సర్, ఇంకోటి వచ్చేసి యాక్టివా.